హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. సిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సంగీత, నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత. అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. అటు ఇంకా సంగీత గారు కానీ, సీఎం రెడ్డి గారు కానీ, రేపు మీ దైవాలు వచ్చేటటువంటి ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషన్, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మీకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం లేకుండా మీరు చేసే కార్యక్రమాలు ఇందాక ఇప్పుడు కొంచెం చెప్పారు. తర్వాత మీరు పంపించే గార్బేజ్, ప్లాస్టిక్ తీసుకెళ్లి ట్రైన్లో పడకుండా ట్రైన్లు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా వాటిని కూడా సెగ్రిగేట్ చేసి దేనికని మీరు పెట్టుకొని దానికి ఒక వ్యవస్థను మీ కాలనీ వాసులే చేసుకోవచ్చు. సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మీ కాలనీని మీరే 10 కాలాల పాటు మీ మనవాళ్ళకి, మునిమనవాళ్ళకి కూడా మంచి కాలనీని ఇచ్చిన ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఆయన 20 నెలలుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది. రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన మీరు బలోపేతం చేసి ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఈ రాష్ట్రానికి, ఈ పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత రేపు జరగబోయేటటువంటి ఏ రాజకీయ ప్రక్రియలో ఉంటుందో మీకు కంటే మాకు ఎక్కువ తెలియదు. మీరు ఏం చేస్తే, ఎప్పుడు ఎవరికి ఏం చేస్తే బాగుపడుతుందో మీకు తెలుసు. ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే మీ సమస్యలు, పెద్ద సమస్యలు అడగల. పెట్రోలింగ్ అడిగిందమ్మా, దానికి ఏం పెద్ద ఖర్చు లేదు మాకు. అదేవిధంగా పార్కు శుభ్రంగా ఉంచేటట్టుగా, రైళ్లు, ఈ రోడ్లు, ఇంతకంటే మీకు ఏ అవసరం లేదు. ఆ అవసరాలు తీర్చే బాధ్యత మాది, అది మెయింటైన్ చేసే బాధ్యత మీది.